శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం గత 7 రోజులుగా చంద్రగ్రహం యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున అంటే నిన్న చంద్రుడి యొక్క శాపాన్ని ఏ విధంగా దక్షుడు దయదలిచి ఉపసంహరించాడు, దానికి మార్గం చూపించాడు అనే విషయం చెప్పుకున్నాం. అయితే మరొక పురాణంలో, ముఖ్యంగా శివ పురాణంలో మరొక ఇతిహాసం కూడా ఉంది. ఈ ఇంద్రాది దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ శివలోకానికి తీసుకువెళ్ళాడు వీళ్ళందరినీ, చంద్రుడి యొక్క శాపం పోగొట్టడానికి. ఆ సందర్భంలో శంకరుడు అన్నాడు, దక్ష ప్రజాపతి శాపం అనేది అప్రతిహతం, దాన్ని పూర్తిగా తీసేసే హక్కు నాకు కూడా లేదు. కాబట్టి నీవు నా క్షేత్రం ఒకటి ఉంది పశ్చిమ సముద్ర తీరంలో, అక్కడికి వెళ్ళు. ఆ తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి నా శివలింగానికి పూజలు చేయి, నీకు అనుగ్రహం కలుగుతుంది అన్నాడు. ఆ క్షేత్రానికి వెళ్ళి 40 రోజుల పాటు ఆ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి చక్కగా సేవ చేసుకున్నాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయ అనేటువంటిది ఇచ్చి, ఇంకేదైనా వరం కోరుకోమన్నప్పుడు నీ శిరస్సు మీద ఉండే జటాజూటంలో నన్ను ధరించు అన్నాడు. అప్పటి నుంచి చంద్రశేఖరుడైనాడు శంకరుడు అని శివపురాణంలో కనిపిస్తుంది మనకి. అంటే ద్వాదశ జ్యోతిర్లింగ మాహాత్మ్యంలో చెప్పాడనమాట ఈ కథని. ఇక చంద్రగ్రహం యొక్క మహిమని మనం ఈ భాగంలో చూద్దాం. దధిశంక తుషారాభం క్షీరోదర్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈ శ్లోకం గనక మనం చూస్తే శంభోర్మకుటభూషణం అన్న అంటే శంకరుడి యొక్క జటాజూటంలో ఒక ఆభరణంగా వెలుగుతూ ఉంటాడు అని. అంతేకాదు, క్షీరసాగర మథన సమయంలో చంద్రుడు బయటకు వచ్చాడు. ఇది మరొక జన్మ చంద్రుడికి. శ్రావ్యంగా, భక్తి రసభరితంగా ఈ చంద్రుడి యొక్క స్తోత్రాన్ని పఠించాడు గురువు గారు నిర్వికల్పానంద స్వామి. మనం కూడా మన చంద్రగ్రహం పరిస్థితి బాగలేనప్పుడు ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం 108 సార్లు చేసుకోవాలి. దానివల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువుగారు కళ్ళు తెరిచాడు. ప్రశాంతంగా తన ముందు కూర్చున్న శిష్యుల వైపు చూశాడు. వాళ్ళ ముఖాల్లో శ్రద్ధ, ఆసక్తి, ఆతృత కనిపిస్తూ ఉంది. అంటే గురువు గారి నుంచి జ్ఞానాన్ని పొందాలి, చంద్రగ్రహ మహిమలు వినాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ ముఖాల్లో కనిపించింది. అటువంటి శిష్యులే కావాలి గురువుకి. మీరు కూడా అలానే శ్రద్ధగా వింటున్నారని నాకు తెలుసు, ప్రత్యక్షంగా మిమ్మల్ని నేను చూడకపోయినా. ఇప్పుడు చంద్రగ్రహ మహిమను విందాం అంటున్నాను. ఓషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు మన యొక్క మనస్సు మీద తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాడు.
అందుకనే చంద్రమా మనసో జాత అన్నారు. అంతేకాదు జల విన్యాసం మీద కూడా ఆయన ప్రభావం ఉంటుంది, అంటే సముద్రం మీద. అందుకనే సముద్రం పున్నమి రోజు ఆటుపోట్లకు గురవుతుంది. ఉవ్వెత్తున పర్వవేళ తరంగాలు వస్తాయి. పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూడగానే ఆ చంద్ర కిరణాలు పడగానే సముద్రం తన యొక్క తరంగ హస్తాలని సుదీర్ఘంగా చాచి ఎగసి పడుతుంది. మనం చూస్తూ ఉన్నాం. కార్తీక పున్నమి రోజు సముద్రానికి వెళతాం స్నానం చేయటం. అప్పుడు అద్భుతమైన తరంగాలతో మెరిసిపోతూ ఉంటుంది సముద్రం. గురుగారు, చంద్రగ్రహ వీక్షణ ప్రభావానికి గురి అయినటువంటి పురాణ పురుషులు చాలా మంది ఉంటారు కదా అన్నాడు శివానందుడు. అనగానే గురువుగారు చిన్నగా నవ్వి, ఇదివరకే అనేక పర్యాయాలు మనం చెప్పుకున్నాము, ఈనాడు జరుగుతున్నటువంటి కథ సాంఘికం, నిన్నటి కథ చారిత్రకం, మొన్నటి కథ పురాణం. అంటే సాంఘికం అనేది కొత్త కథ, చరిత్ర కొంచెం పాతది, పురాణం అంటే మరీ పాతది. మరీ పాతది అయినప్పటికీ కూడా ఎప్పుడు చదివినా కొత్తగా అనిపిస్తుంది. పురా నవ ఇది పురాణం. ఇది కదా, ఒక అంశం అర్థం కావడానికి కానీ, ఒక ఆదర్శాన్ని అర్థం చేసుకోవడానికి కానీ గతించిపోయినటువంటి వ్యక్తుల కథల్ని లేదా చరిత్రలని లేదా పురాణాలని చెప్పుకోవటం అనేది మన హిందువులకు ఆచారంగా వస్తుంది. మనం ఏ వ్యక్తి చరిత్ర స్వీకరిస్తామో ఆ వ్యక్తి రామాయణం, మహాభారతం, భాగవతం మొదలైనటువంటి పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడినటువంటి వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు. కావ్యాలలో కానీ ప్రబంధాలలో కానీ దర్శనమిచ్చే వ్యక్తుల కథలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మాట విని అర్థమైందన్నట్టుగా చూశారు శిష్యులు. చంద్రగ్రహ మహిమను ఆలకించడానికి పురాణ సాహిత్యంలోనే కాకుండా తదనంతర సాహిత్యంలో కూడా కనిపించే ఒక వ్యక్తి కథని మనం ఈ రోజున ఉదాహరణగా స్వీకరించి చెప్పుకుందాం అంటున్నాడు గురువుగారు. అనగానే శిష్యుడు అడిగాడు, అయితే ఆ గాథ ఏ గ్రంథంలో ఉంది గురువుగారు అన్నాడు. మీరు బృహత్ కథ అనే గ్రంథం పేరు ఎప్పుడైనా విన్నారా? గుణాఢ్యుడు అనేటువంటి ఒక ప్రాచీన కవి, క్రీస్తుకు పూర్వం వాడు ఆయన. ఆ గ్రంథాన్ని పైశాచి భాషలో రాశాడు. బృహత్ కథ అంటే పెద్ద కథ. పైశాచి భాష కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు, ఆ భాష ఎవరికి అర్థమవుతుంది గురువుగారు? ఆ భాష తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది లేదా? అయితే ఆ భాష తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందరికీ ఆ మహత్తరమైన బృహత్ కథ అర్థం కావాలి అనేటువంటి గొప్ప ఆశయంతో ఒక సంస్కృత కవి దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేశాడు. ఆ కవి గారి పేరే క్షేమేంద్రుడు. ఆ గ్రంథానికి ఆయన పెట్టిన పేరేమిటి? బృహత్ కథామంజరి అన్నాడు. అయితే మూలంలాగా అంత విస్తారంగా ఉండదు, కొంచెం దాన్ని సంక్షిప్తం చేశాడు. కవిత్రయం ఏ విధంగా మహాభారతాన్ని 23,000 గద్య పద్యాలతోటి రాశారో 1,00,000 శ్లోకాత్మకమైందని ఈయన కూడా తగ్గించాడు. అయితే ఈ బృహత్ కథ మూలంలో లాగానే సంపూర్ణంగా సమగ్రంగా ఉండాలి అనేటువంటి ఆశయంతో సోమదేవుడు అనేటువంటి ఒక కవి కథా సరిత్సాగరం అనే పేరుతోటి ఆ తరువాత కాలంలో సంస్కృతంలోకి అనువాదం చేశాడు. కథా సరిత్సాగరం పేరు మేము విన్నాం అన్నాడు చిదానందుడు. ఆ కథా సరిత్సాగరంలో చంద్ర వీక్షణ ఫలితాలను వ్యక్తం చేసే కథ ఒకటి ఉన్నది. ఆ కథలో
పాత్రకి సంబంధించిన కష్ట నష్టాలకు కారణం చంద్రగ్రహం యొక్క వక్ర దృష్టి. ఈ విషయం అక్కడ చెప్పకపోయినప్పటికీ నవగ్రహాలలో చంద్రగ్రహ వీక్షణ గనక సక్రమంగా లేకపోతే అటువంటి విపత్కర పరిస్థితులు దాపురిస్తాయి అని మనం నిర్ధారించుకోవాలి. మనం సూర్యగ్రహం యొక్క వక్రగతి వల్ల మరి ఎవరెవరు బాధలు పడ్డారు, తర్వాత ఎవరెవరు దాన్ని ప్రయోజనపడ్డారు అని మనం సూర్యగ్రహ మహిమ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. యాజ్ఞవల్క్యుడు మహర్షి యొక్క చరిత్ర. మీరు చెప్పింది తార్కికంగా సమంజసంగా ఉంది గురువుగారు, ఆ కథ చెప్పండి, మాకు వినాలని ఉంది అన్నాడు విమలానందుడు. నాయన, తర్కబద్ధంగా లేని అంశానికి ఏనాడు కూడా విశ్వసనీయత అనేది ఉండదు. అందువల్ల వినండి ఈ కథ. పూర్వం పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని యోగానందుడు అనేటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుగారికి ఒకే ఒక్క కొడుకు. ఆ కొడుకు పేరు హిరణ్యగుప్తుడు. యువకుడైనటువంటి ఆ హిరణ్యగుప్తుడు మృగయా వినోద ప్రియుడు, అంటే వేట. రాజులకి సప్త వ్యసనాలు ఉన్నాయి. ఆ సప్త వ్యసనాల్లో వేట అనేది ఒకటి. ఒకసారి అతడు వేటకు వెళ్ళాలి అని సంకల్పించాడు. అప్పుడు ఏమైందో చెప్తున్నాడు. యోగానంద మహారాజు మందిరంలో ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు శకటాలుడు. అలాగే అతడే కాకుండా ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడు కూడా ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు సమావేశమై ఉన్నారు రాజుగారి మందిరంలో. ఎవరెవరు? మహారాజు యోగానందుడు, మంత్రి శకటాలుడు, ఆస్థాన జ్యోతిష్కుడు. అదే సమయంలో యువరాజు హిరణ్యగుప్తుడు అక్కడికి వచ్చాడు. మహారాజు పుత్రుడి వైపు ప్రేమగా చూశాడు. తన ఏకైక పుత్రుడు, మంచి అందగాడు, ఆజానుబాహుడు. ఆ అందము, ఆ టీవీ తన నుండి అందిపుచ్చుకున్నాడు. ఆత్మావై పుత్రనామాసి కదా. ఏమిటి నాయన హిరణ్య, ఏం కావాలి అని మహారాజు యొక్క ప్రశ్న. మీ అనుమతి కావాలి నాన్నగారు అన్న. దేనికి నాయన? వేటకు వెళ్ళటానికి. అందుకైతే మా అనుమతితో పాటు ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది అన్నాడు రాజుగారు. వెళ్ళిరా, తగిన పరివారాన్ని మాత్రం వెంట తీసుకువెళ్ళు అన్నాడు. ఒక్క క్షణం ప్రభువులు మన్నించాలి అని ఆస్థాన జ్యోతిష్క పండితుడు వినయంగా అడ్డు తగిలాడు. ఏమిటి ఆచార్య అన్నాడు మహారాజు. యువరాజు గారి జాతకరీత్యా గ్రహ వీక్షణం శుభంగా లేదు. లేకపోతే వెళ్ళబోతూ ఆగి ఆ హిరణ్యగుప్తుడు అడిగాడు. అంటే నా ఉద్దేశ్యం వేటకు వెళ్ళడం శ్రేయస్కరం కాదు యువరాజు అనగానే కొంచెం వెటకారంగా ధ్వనించింది యువరాజు యొక్క కంఠం. ఏమని? ఎవరికి ఆపద? మాకా, అరణ్యంలో ఉండే క్రూర మృగాలకా అన్నాడు. కుమారుడు మాట విని రాజుగారు గొల్లును నవ్వాడు. మంత్రి గారు కూడా శృతి కలిపాడు. నవ్వు ఆపి రాజు జ్యోతిష్కుడిని సూటిగా చూశాడు. ఆచార్య, యువరాజులం గారు యుద్ధానికి వెళ్ళటం లేదు. అటువంటప్పుడు అంత పట్టింపు పట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా అన్నాడు. ప్రభువులు చిత్తగించాలి. యువరాజు గారి యొక్క జాతకరీత్యా గ్రహ వీక్షణ శుభంగా లేదు అన్న. చూసారా? ఈ మాట విని హిరణ్యగుప్తుడు వెటకారంగా అన్నాడు. ఆచార్య, గ్రహ వీక్షణ తారతమ్యాలు ఆత్మస్థైర్యం లేని వాళ్ళకి కానీ నా వంటి పరాక్రమవంతుడుగా అన్నాడు. కానీ ఎంత చెప్పినా వినలా. చివరికి యువరాజు అన్నాడు, నాన్నగారు మృగయా వినోదం ముగించుకొని వచ్చి ఈ జ్యోతిష్ పండితుల్లో
వాదనలో పసలేదని నేను నిరూపిస్తా అంటూ హిరణ్యగుప్తుడు తండ్రి వైపు తిరిగి నమస్కారం చేశారు. తండ్రి గారు విజయోస్తు అన్నారు. హిరణ్యగుప్తుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మహారాజు చూపులు జ్యోతిష్ పండితుడి వైపు తిరిగి, ఆచార్య, ఆత్మస్థైర్యం గురించి మా యువరాజు అభిప్రాయాన్ని గుర్తుంచుకొని కాస్త జాతక గణన చేస్తూ ఉండండి అన్నాడు. చిత్తం మన్నించాలి, మితిమీరిన మొండి ఆత్మస్థైర్యానికి కూడా ఆ గ్రహాల యొక్క వక్ర దృష్ట్యే కారణం అన్నాడు. ముఖ్యంగా చంద్రుడు. ఇది వేటకు అనువైన సమయం కాదు అని నేను చెప్తున్నాను, అంతవరకే అన్నాడు. యువరాజు పరివార సమేతంగా కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. వన్యమృగాల యొక్క అరుపులు వినపడగానే అతడిలో ఉద్రేకం కట్టలు దించుకుంది. స్వతహాగా పరాక్రమవంతుడు, అందులో యువరాజు. గుర్రాన్ని అరణ్యం లోపలికి పరిగెత్తించాడు. హిరణ్యగుప్తుడి కళ్ళు సింహాల కోసం, శార్దూలాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంది. ఆ రోజుల్లో ఉండేవి శార్దూల మృగాలు, ఇవాళ లేవు. 8 కాళ్ళు ఉంటాయి దానికి. పరివారం ఎక్కినటువంటి గుర్రాలు యువరాజు గుర్రంతో సమానంగా పరిగెత్తలేకపోయింది. ఎందుకని? యువరాజు గుర్రానికి ఉన్నంత బలం వాటికి ఉండదు కదా. వాళ్ళు వెనకబడిపోయారు. ఇది ఏం పట్టించుకోకుండా హిరణ్యగుప్తుడు తన గుర్రాన్ని స్వేచ్ఛగా ముందుకు దూసుకుపనిచ్చాడు అడవిలోకి. ఫలితంగా ఆ ఘోరమైన అరణ్యంలో దారి తప్పిపోయినాడు. ఎటో వెళ్ళిపోయాడు. జంతువుల అరుపులు చెవిని పట్టమే కానీ ఒక్క జంతువు కూడా అతని కంట పట్టల. చూశారా గ్రహస్థితి? హిరణ్యగుప్తుడి గుర్రం అరణ్యంలో పరిగెత్తుతూనే ఉంది. ఆకాశంలో సూర్యుడు పైకి ఎగబాగుతూనే ఉన్నాడు. అరణ్య మధ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ గుర్రం బాగా అలసిపోయినట్టుగా గుర్తించాడు హిరణ్యగుప్తుడు. తాను కూడా అలసిపోయాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది. గుర్రాన్ని ఆపి చెవులు రిక్కించాడు. తన పరివారము కనపడలేదు. జంతువుల అరుపులు వినపడలేదు. మిగిలిన వాళ్ళు వెనక వస్తున్న చప్పుడు వినపడలేదు. అప్పుడు అర్థమైంది తాను దారి తప్పి చాలా దూరం వచ్చేశాడు అని. మళ్ళీ గుర్రం ఎక్కాడు. గుర్రం మెల్లగా ముందుకు పోతోంది. అది ఎందుకు ముందు అడుగులు వేస్తుందో హిరణ్యగుప్తుడికి అర్థమైంది. కొంచెం దూరంలో నుంచి జలపక్షుల యొక్క కలకలారావాలు వినపడ్డాయి. అంటే నీటి జాడను పసిగట్టింది. బాగా దప్పికొన్న ఆ గుర్రం అని అర్థం చేసుకున్నాడు. ఎదురుగా కనిపిస్తున్నటువంటి సరస్సును చూస్తూ హిరణ్యగుప్తుడు కిందకి దిగాడు. గుర్రాన్ని వదిలిపెట్టాడు. ఆ గుర్రం చకచక అడుగులు వేస్తూ సరోవరం వైపు వెళ్ళింది. నీళ్లు తాగుతున్నటువంటి గుర్రాన్ని క్షణకాలం చూసి హిరణ్యగుప్తుడు ఆకాశంలో నుంచి నిప్పులు చెరుగుతున్న సూర్యుడి వైపు చూశాడు. మిట్ట మధ్యాహ్నం అయిందనుకున్నాక పరివారం ఎటుపోయిందో అర్థం కాలేదు. తాను దారి తప్పిపోయినాడు. ఇంతలో గుర్రం యొక్క డెక్కల చప్పుడు హిరణ్యగుప్తుడి యొక్క ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది. తల తిప్పి చూశాడు. నీళ్లు తాగిన తన గుర్రం తన వైపు రాకుండా వేరే తట్టు పరిగెత్తుతుంది. అప్రయత్నంగా ఈల వేశాడు. యజమాని ఈల పిలుపును కూడా పట్టించుకోకుండా పరుగులు అంకించుకుంది గుర్రం. క్షణకాలంలో పొదల మధ్య దూరింది, మాయమైపోయింది. అటువైపు చూస్తున్న హిరణ్యగుప్తుడు కళ్ళు ఒక్కసారిగా చెదిరి ఊళ్ళు జలధరించింది. గుర్రం ఎందుకు పారిపోయిందో అతనికి అర్థమైంది. ఎందుకని పారిపోయి ఉంటుంది అనే విషయం మనకు తెలియాలి అంటే రేపటిదాకా మనం ఆగాలి అని మీతో మనవి చేసుకుంటూ, అప్పటి వరకు చక్కగా వీక్షిస్తూ ఉండండి, అందరికీ వినిపిస్తూ ఉండండి చంద్రగ్రహ మహిమని.
సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మరికొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని మిమ్మల్ని వినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.